ఏమాయ్ చేసావి సినిమాలో పూరి జగన్నాథ్ ఓ డైలాగ్ చెప్తారు. నువ్వు అటు ఇటు తిరిగి చివరికి నా దగ్గరికే వస్తావని తెలుసు. అచ్చం ఈ డైలాగ్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి తిరిగి అల్లు అర్జున్ చేతుల్లోకి షిఫ్ట్ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అట్లీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని ప్యారలల్ గా చేయాలనుకున్న బన్నీ ప్లానింగ్ వర్కౌట్ కాలేదు. పైగా అల్లు అర్జున్ తన డేట్స్ అన్నింటినీ అట్లీ సినిమాకి కేటాయించడంతో ఆలోచనలో పడ్డారు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్టు పై బన్నీతో డిస్కస్ చేసిన తర్వాతే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయినట్లు వార్తలొచ్చాయి. దీనిపై నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో ఫైనల్లీ ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ తారక్ చేతుల్లోకి వెళ్లిందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని బన్నీ దగ్గరికి చేరిందనే న్యూస్ వైరల్ అవుతోంది. గాడ్ ఆఫ్ పేరుతో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే తన చేతుల్లోకి వచ్చిందో వెంటనే రీసెర్చ్ కూడా మొదలు పెట్టారు ఎన్టీఆర్. వార్ 2 సినిమా కోసం హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేసిన తారక్ కార్తికేయుడికి సంబంధించి బుక్ తో ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది చూసిన అభిమానులు ఎన్టీఆర్ అప్పుడే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కోసం గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారని సంబరపడ్డారు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో కుమారస్వామిగా ఎన్టీఆర్ డివైన్ లుక్ ని ఇమాజిన్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గెటప్స్ లో తారక్ ఫోటోలు క్రియేట్ చేశారు. ఈ మైథలాజికల్ ప్రాజెక్టు లేట్ అవుతుందనే వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమాని పట్టాలెక్కించారు త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని పూర్తి చేసి ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతిలోకి రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ అనే చెప్పాలి. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా 2027 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్స్ తర్వాత బన్నీతో చేసే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ తోనే పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు త్రివిక్రమ్. మరి చూడాలి దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో.